చేసుకొని చలో బాంద్రీగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ప్రజాపాలన రైతు రాజ్యం అని మన రేవంత్ సారు ఓ అంటాడు కదా. నిజంగా ఇది ప్రజాపాలన కాదు, జనాలను ముంచే పాలన, రైతులను హరిగోస ఉచ్చుకునే పాలన, భూములను గుంజుకునే పాలన. ఇదేంది అని అడిగినందుకు జైళ్ళ నూకే పాలన. ఇది నా మాట కాదు, రైతులు చెప్తున్న మాట. అగో ఈనండి మీరు కూడా. నిజంగా ఇది దుర్మార్గమైన సర్కార్ అంటే దుర్మార్గమైన సర్కారే. గింత కటువుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మాకు కంపెనద్దు, మా భూములు మాకే కావాలని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళను అరెస్టులు చేసిరు. ఇక గిట్లా చేసిన ప్రభుత్వాన్ని దుర్మార్గం అనుకుంటే ఇంకేమనాలి. గిట్లనే అంటారు మరి పెద్ద ధన్వాడ జనాలు. అయితే ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దే అద్దు అని 12 ఊర్ల జనాలు ఒక్కటే అడ్డం పడ్డారు కదా. ఆ కంపెనీని కంటైనర్ను షెడ్లనుగా అలబెట్టిరు. పోలీసులు రైతులను అరెస్టులు చేసిరుల్లా. గట్లెట్లా మరలా పడతారు, గట్లెట్లా చేస్తారు అనుకుంటా పోలీస్ టౌన్కు దోలుకపోయారు. పాపం చూసినావా, వాళ్ళ భూముల కోసం కొట్లాడుతుంటే పోలీస్ టౌన్లకు పట్టుకపోబట్టే. నాకైతే లగచర్ల సీనయ్య అది కత్తున్నాయి. వీళ్ళేమంటారు రైనూరు మీరు పేరు 10 మంది పేర్లు చెప్పండి అని. ఓ పిల్లాన్ని అయితే బాగా కొట్టిరి. పిల్లగాని అంటే రాముడు కొడుకుని సన్న పిల్లగాడు, మైనర్ పిల్లగాడు. ఆ పిల్లగాన్ని ఇంకో పిల్లగాన్ని కొట్టిరి. ఆ పిల్లగాడు మైనర్ పిల్లగాడు, ఇంకో పిల్లగాడు సన్న పిల్లగాడు. ఆ పిల్లర్ మైనరే పోతుంటే మీ నా సొనూరుకు బావులని ఇంకా వచ్చిరి. ఎక్కువ కొడక ముసలోడు అని అండ్రి. ఇంకా వేసలేసిరి ఎక్కకుండా నిలబడితే మళ్ళీ గేటు చంపినాక దాడిచి దాంట్లోకి నూకేసా జీప్లోకి. ఎక్కినాక కొడకలరా మీరు ఎవడెవరు నీళ్ళు మా చెల్లులో ఉందని, ఎందుకై ఇట్ట కొట్టినావు రైతులను కష్టం చేసుకుని బతులని, నీకేం రూలింగ్ ఉందని ఇతరంగా కొట్టిండవు అడగలుచుంటే అన్ని అని సార్ వచ్చి మళ్ళీ కొని మాట్లాడినాక మమ్మల్ని కిందికి దింపారు సార్. 12 గ్రామాల ప్రజలు చుట్టూ 150 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చిన పొలం ఉంది కేసీఆర్. పక్కల 6 ఎకరాలు మళ్ళీ దాని గెట్టు కానుకొని 6 ఎకరాలు ఈ ప్లాట్లు చిన్నదాని వాడ ప్లాట్లు ఉన్నది. అటువంటి స్థలంలో ఈ ప్రతి ఒక్కరు నిన్న వచ్చిన అధికారులు చూసిన వాళ్ళు కూడా ఇంత మంచి పొలంలో ఎట్లేసారు అంటున్నారు. కానీ మీరు ఏది ఒప్పుకుంటే అది ఓకే అని వాళ్ళు చెప్పినాకనే మేము వచ్చినాం. మేము ఆ రోజు కూడా ఆర్టీఓ ఆఫీసులో కూడా మేము ఒప్పుకున్నాము. కంపెనీ పడితే మేము సావడం సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చంపే మీరు కంపెనీ వేయండి, లేదంటే మీ పొలం ఎంత ఉందో మాకేయండి, లేదంటే మా పొలము మా ఇండ్లు మొత్తం కొనుక్కోనండి, మమ్మల్ని ఊరు వెళ్ళేయండి, అంతవరకు మీరు కంపెనీ వేయండి, అంతవరకు అయితే మేము సిద్ధంగా ఉండమని మేము చెప్పడం జరిగింది. ఈ రోజు పిల్లలకి, చిన్న పిల్లలు కూడా 10 ఏళ్ల పిల్లగాని కూడా ఎందుకు అది దుఃఖం వచ్చే వాళ్ళకి, ఎందువలన ఏంటికి వచ్చేది, లేకుంటే సంపనికి వచ్చాడు కదా మొత్తం చంపి అందనే. ఇప్పుడు కరోనా కంటే ఎక్కువ భయం పెట్టినారు వాళ్ళు. డిపార్ట్మెంటే మమ్మల్ని పెట్టింది. ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళకి జాలి లేదా అమ్మా మీన. పాపం కదా అక్క, నువ్వు చెప్పక్క ఏంది అసలు ఇదంతా. కంపెనీ పడుతుంది పడకూడదని మేము పోయినాం సార్. మా చేను అన్నీ ఉంది, ఉండేదల్లా అన్నీ ఉంది. 2 ఎకరాలు ఉంది, చేసుకొని తినాలి కదా సార్. మాకు ఏముంది ఇంకా చేను వేస్తుంటే పట్టుకొని పోయినారు. ఏడబెట్టినే తెలియదు సార్. పోయినాక మళ్ళీ ఊక ఉండింటే బాగాలేకున్నా వాళ్ళు కంపెనీలోనే అన్ని దింపినాక మళ్ళీ వాళ్ళు పోలీసులు కావులు పెట్టి వాళ్ళు చేపిని పోయినాక మాకు రైతుకు 12 ఊర్ల వాళ్ళకు రోసం వచ్చి పేరుకు పారేసినాం అంతే. 12 ఊర్లో నాశనం అవుతుంటే ఊరుకున్నానికే గవర్నమెంట్ ఏమిటి కాసర ఉండనికే దానికి లంచాలు తిని అన్న సామాన్ దింపనికే ఉండారా. ఎంత ఘోరం ఇది అసలు. అరే మా ఊర్లకు ఊర్లే పోతాయి, జనం నాశనం అవుతారు, మా భూములను గుంజుకోవద్దు, ఆ కంపెనీలద్దు అని నెత్తినోరు కొట్టుకున్న దొంగసాటుకున్న అడియాన్ రాత్రి పుట్ట పనులు చేసుడేందోలా, పనులకు అడ్డం వడ్డోలను అరెస్టు చేసుడేంది. ధన్వాడలా గట్ల నడుస్తుందా? ఇటు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం అనంతవరం కాడ కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఈడ ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూమిని సర్వే చేస్తానట. అంటే ఇలా భూమి పోతుందన్నట్టు బొచ్చడు మంది పోలీసులు ఊర్ల బందోబస్తు ఉన్నారు. అయినా కానీ రైతులు ఆ సర్వే కాడకొచ్చి ఆఫీసర్ల మీద మరలబడ్డారు. ఇత్తనాలు వేసుకునే టైంలో ఈ సర్వేలేంది, మా భూములు గుంజుకునే కుట్రేషం ఏందని ఆఫీసర్లకు అడ్డం పడ్డారు. పానమైన ఇత్తం గాని మా భూములను వదులుకునేదే లేదని చెప్తున్నారు. ఆగో గ్రామ వాస్తవుల్ని నాకున్నటువంటి 1 ఎకరా భూమి, ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్టు కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదే విధంగా మాంగులు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో అదే విధానానికి ఇప్పుడు వచ్చి ప్రాజెక్టు
సన్నకారు రైతులను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి చూస్తున్నాం. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్నకారులు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. కాకపోతే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం అంటే ఎంతమంది ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్తే ఈ ఊరు గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. 4 ఎకరాల భూమి పోతున్నది. మాకేమో లేదు, నాకు ఇబ్బంది చాలా ఉంది. నా భర్త చనిపోయి నేను గుంతలో మాకేది ఆధారం లేక దాని మీద భూమి గుతకెచ్చుకొని బతున్నాం దాని మీద ఏది లేదు మాకు. అది అంతే సార్, మా దగ్గర మాకు 20 రోజు దాంట్లో పోయినాక మాకేం రూపాయలు సార్, మాకు ఏది రాదు. అసలు మన రాష్ట్రంలో ఏమైతుందో నాకు తెలియక అడుగుతా. ఈ షేయిపాటి సర్కారు భూముల మీద పడ్డడేంది? ఓ దిక్కు లగచర్ల, దిలవర్పూరు, హెచ్సియు, పెద్దదర్వాడ, అనంతవరము, రేపు మీ ఊరు, ఎల్లుండి మా ఊరు, అవతల ఎల్లుండి తెలంగాణలో ఉన్న భూములన్నీ ఇక కంపెనీలకి కట్టబెట్టేటట్టున్నారు. చూస్తుంటే గట్టనే కొడుతుంది మరి. అవు కానీ మీ దాంట్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వాళ్ళ చెప్పుండ్రి జరా నాకు. మీకు వచ్చిందా? ఓ కెమెరామెన్ అన్న, నువ్వు కూడా కాగితం రాసిస్తేవు కదా, నీకు వచ్చిందా? ఓ రాలేదా? ఓ టీవీలో యూట్యూబ్లలో చూస్తాన్న అన్నలు అక్కలు, మీ దాంట్లో ఎంతమందికి వచ్చింది? ఓ మళ్ళీ కామెంట్ చేయుర్రి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఊళ్ళే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏం చేసిరో ఎరికేనా? చూడురి ఏం చేసిరో. ఇందిరమ్మ ఇండ్ల కథ చూస్తూనే ఉన్నారు కదా మీరు. అయితే హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల ఊళ్ళే భూభారతి కార్యం నడుస్తున్నదల్లా. ఇక ఇది ఇట్లా నడుస్తుంటే ఇగో ఈ జానకవ్వ ఉన్ను చిరంజీవి పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చిర్రు. ఇక ఇది తాగి సత్తరట. ఎందుకో ఇందాం. ఏమైంది పెద్దవ్వ, పురుగుల మందు పట్టుకుంటివి? రాపిచ్చి పేరత్తే రాలేదని చెప్తాండి. ఎవరు రాలేదంటారు? మా సురేందర్ ఎవరు? కార్యదర్శి. మరి మందు డబ్బాలు కింద తెచ్చినావు? దేనికి తాగుతావు? అగో గట్లనా? నువ్వు చెప్పే చిరంజీవి, నీ బాధ ఏంది? ఎవరికి కొట్టర్సులు లేవు, ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఇవ్వరాక ఇచ్చిళ్ళు. మీరు గ్రామ పంచాయతీ పోయి ఆపిన వాళ్ళు ఆగుతలేరు. మీ కొట్టర్సులు రాలే, మేము ఏం చేస్తాం అనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీ కాడ ఎంతమందికి రాలేదమ్మా ఇట్లా? ఒకళ్ళకి రాలే, ఓన్లీ ఉన్నోళ్ళకి వచ్చినాయి. కాకపోతే మీరు ఇళ్ళకి వచ్చి చెక్ చేయండి, ఆధార్ కార్డు కొట్టండి. ఇన్నారుల్లా ఇందిరమ్మ ఇండ్ల కథ గట్లున్నది. ఫస్ట్ పేర్లు రాసినట్టు రాసిరట. ఇచ్చేటప్పుడు మాత్రం షెయి పార్టీ కార్యకర్తలకు ఆల్రెడీ ఇండ్లున్నోళ్ళకే ఇత్తురట. అసలైన గరీబోళ్ళ చేతుల షిప్ప పెడుతున్నారట. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకునుడేంది? గుంజుకున్న ఇంటిని షెయి పార్టీ కార్యకర్తలకు లంచాలు చదివించిన వాళ్ళకి ఇచ్చుడేంది? ఇదా ప్రజాపాలన? కథకున వాడెత్తు. వీళ్ళు పురుగుల మందు తాగుతుంటే ఊరోళ్ళు ఆపిర్రు, సంజాయించిర్రు. ఈడ ఆడ అని కాదు, అంతటా గదేనోళ్ళ ప్రతి స్కీము కథ గిట్లనే ఉన్నది. వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకుంటురట ఇండ్లను. అసలైన గరీబోళ్లను మత్పరిస్తున్నారట. అన్యాయంకున వాడెత్తు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, జీవాల ముందు మనుషులు వేస్ట్ అంటే వేస్ట్ వల్ల గట్లనే అనిపిస్తుంది. మరి జీవాలకున్న విశ్వాసము మనుషులకు ఉండనే ఉండదు. చేసిన మేలు మరిచేది మనిషి, కలకాలం యాది పెట్టుకునేది జీవాలు. అంతేనా? ఆగో చూడుండ్రి, ఒక చిన్న ఏనుగు ఎంత పెద్ద మనిషి చూయించిందో. నిజంగా మనుషుల కంటే కూడా జీవాలే నయ్యమని తాపుకోసారి ఎందుకంటారు మళ్ళీసారి రుజువైందోళ్ళ. ఇగో ఏనుగు పిల్ల గుంతల పడ్డది. మన తెలంగాణ ఏనుగు కాదు, ఛత్తీస్గఢ్ ఏనుగు. ఇక గుంతల పడ్డ దీన్ని బయటకు తీసేందుకు 20 గంటలు దాంట్లో ఆడిర్రు. లాస్ట్కు గిట్లా అది బయట పడ్డది. కానీ బయట పడ్డాక చూడు అది ఏం చేస్తుందో. చూసిరా, పానాలు నిలబెట్టిన జేసీబీకి మొక్కి ఆడికెళ్ళిపోయింది. నాకైతే ఈ సీన్ మంచిగా అనిపించిందోల్లా. ఈ ఏనుగు పిల్ల మనుషుల కంటే 100 రెట్లు నయ్యం అనిపించింది. ఈ కాలం ఎట్లున్నదోల్లా, ఇంత సాయం చేసినా సాయం చేసే వరకు మంచిగా ఉంటారు. ఇక సాయం అందినాక నువ్వెవనివో నేనెవరినో అన్నట్టే ఎత్తారు. కమాస్కం దేగను కూడా దేకరు. మనుషులు కాబట్టి అట్లుంటారు. కానీ జీవాలు చేసిన మేళ్ళు కలకాలం యాది పెట్టుకుంటే గిట్లా ఏమంటారు?
నిదానమే ప్రధానం, అతివేగం అనర్థం అని 1కి 10 మాటలు చెప్తారు. ఎవరు చెప్తారు? పోలీసు వాళ్ళు చెప్తారు. ఇగో ఈడ కూర్చొని నేను కూడా 100 మాటలు ఎన్నోసార్లు చెప్పిన మీకు, ఆయన ఇంటరా అనోళ్ళ? అది ఏందో ఏదో ముల్లెత్తుకోపోయినట్టే ఎత్త అంటారు, రోడ్ల మీద దంచుకోపోతారు, వెనక ముందు చూడకుండా ఆగం చేస్తారు, వాళ్ళు అవుతారు. ఇగో ఇట్లా చూడు ఏమైందో. ఇది నెల్లూరు బొంబాయి హైవే రోడ్డు. ఫస్ట్ ఆటో వచ్చింది, అది అటుకెళ్ళి పోవాలన్నట. ఇక్కడ తప్పేవలతోల్లా కారు ఉంది అంతే కదా. ఆటోనే ఎగిరి పడ్డదంటే ఈ కారోడు ఎంత స్పీడ్గా వచ్చుండాలా మీరే పూరి. గింతగానం దంచుకచ్చుడు ఏంది అసలు? విమానం అనుకుంటుండా కారు అనుకుంటుండా? వాని స్పీడు చేయబట్టి పాపం ఇద్దరు అక్కడికక్కడనే జీవిడిసిరు. ఇంకొందరు పరిస్థితి ఘోరంగానే ఉన్నదట. ఏం దోలుడో ఏమో పో. ఇసోంటిదే ఇంకో యాక్సిడెంట్ ముచ్చట కూడా చెప్పాలి మీరు. ఇగో ఈ రోడ్డు మీద చూడు, బండ్లు కార్లు బస్సులు బిజీగా పోతున్నాయి కదా. అటు యూటర్న్ ఉన్నది, అటు నుంచి ఇటు నుంచి అటు దాటుతురు. ఒక సిగ్నల్ బుగ్గ కూడా లేదు. అయితే ఈడ చిన్న బండేనే అటుకెళ్ళిపోయేదందుకు తండ్లాడుతుండు. ఆ గీతల మీదకి వెళ్ళి మెల్లగా పోనిత్తుండు. కానీ అంతలే ఏమైందంటే దంచకపోయింది కదా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకు. అసలు లారోనికి కొంచెమన్నా తెలివి లేదా? అటు మలుపుతాడా ఇటు మలుపుతాడా? డైరెక్ట్ మీదికెళ్ళే పోనిచ్చిండేంది. అదే మెల్లగా పోతే బ్రేకులు పడి ఆగు కదా ఆ లారీ. ఇట్లా స్పీడ్గా పోయి ఏం మావులు చేస్తారు అలా. 1కి 10 సార్లు చెప్తా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకుంటా పోవాలే, స్పీడ్గా పోతే అసలు కేసరత్తది అని. కానీ ఈ 2 పనులే చేయరు, అదన్న పనే చేస్తారు. ఆఖరికి గిట్లా అసలు కేసర తెచ్చుకుంటారు. ఆర్సీబీ ముచ్చట చెప్పాలనా అనోళ్ళ మీకు? ఇగో నేను నిజం చెప్తున్నాను వల్ల, నేను ఆర్సీబీ ఫ్యాను అని చెప్తే కదా మీకు మొన్న. ఇక ఐపీఎల్ గెలుచుడుతోనే మస్తుల సంబరపడ్డా. ట్యాంకు బండి కాడికి కూడా పోయిన వాళ్ళ నేను ధూమ్ధామ్ చేసిన. కానీ ఏం ఫాయిదా చెప్పుండ్రి, ఆ సంబరం ఒక్కరోజు అనలేకపాయే. ఇక బెంగళూరు మైదానంలో ఆటగాళ్ళని చూసేందుకు వచ్చిన వాళ్ళ నడుమ తొక్కిసలాట నడిచే 11 మంది జీవివాయే. నా పానం అయితే కలుక్కుమన్నదోళ్ళ ఈ వారు తిన్న కానించి అయితే. మరి అట్లా ఎట్లా జరిగింది, అసలు ఏమైంది? ఓ మల్కపురా కలుసుకొని వద్దామమ్మ రాండ్రి. నిజంగా ఘోరం అంటే ఘోరమే కదా నొల్లా. అసలు ఆటగాళ్ళను చూసేందుకు వచ్చిన సంబరంలో పానాలు పోవుడంటే ఏంది అసలు? ఆర్సీబీ గెలిస్తే దేశమంతా ఎట్లా సంబరపడ్డదో, అదే ఆర్సీబీ కోసం వచ్చి పానాలు పోయిన వాళ్ళను చూసి కూడా దేశం గట్లనే తనలాడింది కాదా? మరి ఉత్తపచ్చిగా పానాలు పోవుడేంది అసలు? కానీ అసలు ఏమన్నా జనాలు వచ్చిర్రా ఏంది కథ? గంతమంది జనాలు వస్తారని ఈ సర్కారు వాళ్ళకు పోలీసులకు ముందుగానే ఆలోచన రావాలి కదా. అందుకు తగ్గట్టు బందోబస్తు చేయాలని అద్దా. ఎవరి బిజీల వాళ్ళు ఉండిపోయినరు. వాళ్ళు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ లెక్కనే మారిపోయి ఆటగాళ్ళని చూసేందుకు తనలాడిర్రట. కథమిగా కండ్ల ముందే ఘోరం అంటే ఘోరం జరిగింది. అసలు అయితే ఫ్యాస్ ఉన్న వాళ్ళకే పర్మిషను అని చెప్పిర్రటనోళ్ళ. కానీ ఎవడో తలకు మార్చినోడు పుక్కిట్ల పాసులు ఇస్తాడు.
ఎవ్వలైనా సరే పోవచ్చు అని టామ్ చేసిండు. ఇక ఇంకేమున్నది, అందరూ గోడలు దుంకుడు, గేట్లు నూకుడు, ఆగమాగమంతా చందన. అసలు తొక్కీసులాటల చచ్చిపోవుడు చాలా బాధ అనిపించింది అనుకుంటా. కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు మాట్లాడుకుంటానే. అన్నట్టు ఈ ఆర్సీబీ జట్టు మీద కర్ణాటక క్రికెట్ సంఘం మీద పోలీసులు కేసు పెట్టిర్రు. ఇక గిమిటీలు కూడా వేసిరట. ఎన్ని కమిటీలు వేసినా పోయిన పానాలు వస్తాయా? జనాలకు కూడా ఒకటి చెప్పాలి, అభిమానం ఉండాలి కానీ ఇంత పిచ్చి అభిమానం ఏందల్లా. ఆటగాళ్ళని చూసేందుకు పానాలు అడ్డం పెట్టుడేంది? కుటుంబాలు ఏం కావాలి? మన ట్యాంకు బండ్ కాడ కూడా గట్లనే ఒక ఒర్రుడు, చేతులలోనే పటాకులు కాల్చుకున్నాడు. ఏంది ఇది? ఏదైనా సరే హద్దుల వేస్తే అదే అందం సందం గాని గిట్లెగబడితే ఎట్లా అన్నట్టు. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక బాహుబలి బల్లాల దేవుడు ఇద్దరొచ్చిర్రు. మరి బాహుబలికి బల్లాల దేవునికి పడనే పడదు కదా, కనబడితే ఫైటింగేనాయే. అదే ఫైటింగ్ అయిందులో చూడురి మీరు మల్క. ఇగో వీళ్ళే బాహుబలి బల్లాల దేవ. మరి అనుష్క ఏడున్నదో నన్ను అడగొద్దు, వాళ్ళకే తెలవాలి. ఒక ఊళ్ళే ఎదురెదురు పడ్డాయి. మరి ఎప్పటి సంది పాత పగలు పెట్టుకున్నారో నాకు తెలియదు. కథమిగా కొట్లాడుకున్నాయి. అవి కొట్లాడుకొని కానీ నడిమిట్లా ఈ తాతను ఆగం చేసినాయి కదా, అదే బాధ అవుతుంది. అగో అయ్యయ్యో ఎంత పని అయిపోయే. అయినా ఆ తాత ఆడికెళ్ళి ఊరుకుతే ఏమావు, పాపం కన్ఫ్యూజన్లో ఏం చేయాలనో అర్థం కానట్టున్నది. గిట్ల అయిపోయిండు. ఇక తాత పని గిట్ల అయినాక ఆ రెండెడ్లు ఆడికెళ్ళి వారిపోయినాయి. మళ్ళీ ఏడదనుకుంటాయో చూసినావా, హీరో విలన్ అనుకొని నడుమిట్ల కమెడియన్ను చంపినట్టు. పాపం ఈ తాత ఏం చేసిండోల్లా ఈ ఎడ్లను కథకున వాడెత్తు. వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టు లయాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.